జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అంత దూరం నుంచి రాత్రికి రాత్రే బయలుదేరి రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఏం పనుందని? ఈ మహాతల్లి గురించి వచ్చింది. ఉదయం చేసిందమ్మా. గుడికి వెళ్తున్నానని చెప్పి డాన్స్ క్లాస్కి వెళ్ళి అందరినీ మోసం చేసింది. స్టేజ్ మీదకి వెళ్లే వరకు అది డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుందన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా చేసింది. సొంత చెల్లెలనైనా నాకు మాత్రం చెప్పిందా ఏంటి? కట్టుకున్న మొగుడికే చెప్పలేదు, నువ్వొక లెక్క. చెప్పలేదు అంటాం కాదు, అసలు ఎందుకు చెప్పలేదు అర్థం చేసుకున్నారా? పాపవయ్యా, దానికి బుద్ధి లేదు. వయసులో పెద్దోడివి, నీ బుద్ధి ఏమైంది? అందరి కళ్ళు కప్పి అదే నాటకాలు ఆడుతుంటే నువ్వైనా చెప్పాలిగా. ఎందుకు చెప్తాడు? ఎంతైనా ఆయనకి ఆ మనోరాలంటే ఇష్టం కదా. అది ఏం చెప్తే దానికి గంగిరెద్దులా తల ఆడిస్తాడు. లోకేశ్వరి, దాని మీద అరుస్తావేంట్రా? అమ్మా, ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, మన ఇల్లు అనుకుంటున్నారా? అమ్మా, ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? నీదే పోయింది నాన్న, నువ్వెన్నైనా మాట్లాడతావు. పోయేది మా పసుపు కుంకాలేగా. అలాంటి మాటలు మాట్లాడకండి. నువ్వు మాట్లాడేవంటే పళ్ళు రాళ్ళు కొడతాను. అమ్మా ఆపండమ్మా. ఏనన్నా నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? దాన్ని ఒక్క మాట అంటే అంత ఎగిరి పడుతున్నావే. లోకేశ్వరి ప్రోగ్రాం కదా అని నేను మీనాక్షి టీవీ ముందు కూర్చుంటే ఇది తయారైంది. అక్కడ చూసి షాక్ అయ్యాం. దానికేం మాట్లాడవే? మొదటి రౌండ్ లోకి కింద పడితే అందరూ నవ్వుతుంటే ఇంట్లో ఉన్న మేము సిగ్గుతో తలదించుకున్నాం. కానీ అక్కడే ఉన్న నువ్వేం చేస్తున్నావు నాన్న? అందరినీ మోసం చేసిందన్న విషయం మర్చిపోయి దాన్ని ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టావే. సిగ్గనిపించలేదా నీకు? నా కోడలు ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోయింది. ఆ రౌండ్ లో తన డాన్స్ ని దగ్గరుండి చూడాలనిపించి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఆయన. హే, ఇప్పుడు ఆయనకేమన్నా జరగాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, చెప్పండి ఎలా ఉంది? మా ఆయన గారికి ఎలా ఉంది డాక్టర్? చెప్పండి డాక్టర్. మా ఆయనండి డాక్టర్. చెప్పండి డాక్టర్, మా మామయ్య గారికి ఎలా ఉంది? బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందేమోనని డౌట్ గా ఉందమ్మా. మామయ్య గారు ఆగవే. నిన్ను లోపలికి రావద్దని చెప్పాను కదా, పోతలికి. కామాక్షి, మీరెవరే తనని కలవద్దని చెప్పడానికి? మామయ్య 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 మామయ్య. ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మీకిలా అవ్వడానికి కారణం నేనే కదా మామయ్య.
నేను అప్రమత్తంగా లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అయితే దానికి నువ్వెలా కారణం అవుతావమ్మా? ఒకవేళ వీళ్ళంతా నువ్వే కారణమని తిట్టారా వీళ్ళు? దాన్ని అడగడం ఎందుకు? నేనే చెప్తున్నాను, అవును అన్నాను. దాని గురించే కదా రాత్రి మీరు అంత హడావిడిగా బయలుదేరింది. అందుకే కదా యాక్సిడెంట్ అయింది. ఎందుకే? ఆ, హో, ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేసే ఓపిక నాకు లేదే. ఒకరి కర్మకి ఇంకొకరెప్పుడూ కారణం కాదే. నాకిలా జరగాలని రాసిపెట్టుంటే నాన్న దానికి ఆ అమ్మాయిని నిందించడం తప్పే. గుండమ్మ టైం అవుతుంది. దేనికి? అక్కడికెళ్ళి తైతక్కలాడ్డానికా? లేదు తాతయ్య, అమ్మా మావయ్య గారిని వదిలిపెట్టి నేనెక్కడికి రాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు డాన్స్లో పార్టిసిపేట్ చేయాలి, గెలవాలమ్మా. అది నేను కళ్ళారా చూడాలనే కదమ్మా రాత్రికి రాత్రి బయలుదేరొచ్చింది. కాకపోతే నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోవచ్చు. ఇక్కడే హాస్పిటల్లో కూర్చొని చూస్తాను. ఏమైందమ్మా? అంటే మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారు కదా మావయ్య గారు, అక్కడికి వెళ్ళినా డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఏముంటుంది? వెళ్ళకపోతే మంచి కంటెస్టెంట్ ఏదో ప్రాబ్లం వచ్చి మిస్ అయింది అనుకుంటారు. కాన్సన్ట్రేషన్ లేకుండా డాన్స్ చేసి ఓడిపోతే ఓడిపోయిందని నవ్వుతారు. ఆహా, అలాంటప్పుడు వెళ్ళడం అవసరమా? ఇక్కడే ఉండనివ్వండి. నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు అలాగే ఉంటుంది. వదినకి అవకాశం ఉంది. తను ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. మీరు వెళ్ళండి వదిన. నా మీద తప్ప మీకు అందరి మీద ఉంటుంది నమ్మకం. ఇప్పటి వరకు ఆయన సపోర్ట్ చేశారు, ఇప్పుడు నువ్వు తయారయ్యావా? ఇలాంటివి యాక్సెప్ట్ చేయటానికి కొన్ని గుణాలు కావాలి. అవి నీ దగ్గర లేవు గాని నోరు మూసుకొనుండు. అది కాదలుడు, ఈ పరిస్థితిలో నేను చూసుకోవడానికి మనుషులు ఉండాలి కదా. ఏ? ఒకరికిద్దరిని చేసుకున్నాను, వాళ్ళు చూసుకోలేరా ఏంటి? అమ్మా నువ్వెళ్ళు. అయ్యో అది కాదు మావయ్య, నేను మీ ఆయన ఏమన్నా అనుకుంటాడనా? ఎరా నానా నేనేమంటాను నానా? మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? వెళ్ళు తల్లి, నీ గెలుపు నేను ఇక్కడే ఉండి చూస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.